నెల్లూరు జిల్లా కల్వాయి జెపి హై స్కూల్లో పోషణాభి పడాయిభి కార్యక్రమాన్ని రాపూరు సిడిపిఓ సునంద పరిశీలించారు. ఈ సందర్భంగా సిడిపిఓ కార్యకర్తలతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలు సిడిపిఓ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం సిడిపిఓ మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లలకు ఆరోగ్యకరమైన పోషణ ఆహారం ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని చెప్పారు. అందుకోసమే ప్రభుత్వం పోషణాభి పడాయిభి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలియజేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు పద్మ, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆమెకు టామరెంట్ డ్రమ్ అంటే కథ చాలా ఇష్టం. కబడ్డీ ఆట 13 నుంచి 15 వరకు 3 రోజులు మనకి ఇక్కడ పోషణాభి పడాయిభి శిక్షణ కార్యక్రమాలు ఈ 3 రోజులు కూడా ఇక్కడ హాజరయ్యి మనకి ఈ ప్రీ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ ఈ పోషణాభి పడాయిభికి సంబంధించి నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను అందించడం పిల్లలకి, అలాగే ఈ చిన్నారులకు వచ్చేటప్పటికి కనీసం రోజుకి 2 గంటలు మంచి నాణ్యమైన విద్యను, అలాగే లోపపోషణ లేకుండా మనం మన అంగన్వాడీ కేంద్రాలలో చూసుకోవడము, తర్వాత వచ్చేటప్పటికి మంచిగా ప్రతి ఒక్కటి కూడా గ్రోతింగ్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్లలో మంచి మౌలిక సదుపాయాలని అరేంజ్ చేసుకోవడము, ఇవంతా కూడా ఈ ట్రైనింగ్లో భాగమే. ఇవే కాదు, ఈ 3 రోజులే కాదు, మళ్ళీ మీకు హబ్ అంగన్వాడీ సెంటర్ గురించి కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ జ్ఞానజ్యోతికి సంబంధించి ట్రైనింగ్లు కూడా 6 రోజులు ఉంటుంది. మళ్ళీ 18 నుంచి కూడా మీకు ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. 18 నుంచి 25 వరకు కూడా ఈ ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. కాబట్టి ఈ ట్రైనింగ్లంతా కూడా మీరు చేసుకొని అవన్నీ కూడా మీరు ఫీల్డ్లో ఇంత కోట్లు ఖర్చు పెట్టి మనకి ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్లంతా కూడా మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం మనము ఇంప్లిమెంట్ చేయాలి ఫీల్డ్లో. ఇది ఇక్కడ ఈ ట్రైనింగ్ తీసుకొని వదిలేయడం కాదు. ఈ ట్రైనింగ్ అంతా కూడా మీరు బాగా అక్కడ మనకి సిలబస్ ప్రథమ వాళ్ళ మెసేజ్ వస్తుంది కదా మీకు, ఈ మెసేజ్ని అంతా కూడా మీరు ప్రతిరోజు ఆ సిలబస్ని చూసుకోవడము, పిల్లలకి బాగా మనకి ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో సమగ్ర అభివృద్ధిని మనము ప్రీ స్కూల్ ద్వారా ఆ పిల్లలకి పునాది వేయడము, ఇవంతా కూడా మనము చూసుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇంకటి నుంచి మీరు ఈ ట్రైనింగ్ అయినప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు అలసత్వం వహించకుండా బాగా 100% మనకి పిల్లలు నమోదు అంతా కూడా పిల్లలు రావాలి. అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఆ పిల్లల హాజరుని మాత్రం మనం ఎంతమంది నమోదై ఉంటారో అంతమందిని కూడా అంగన్వాడీ సెంటర్లో హాజరవ్వాలి. హాజరైన తర్వాత మనకి ఇచ్చిన సిలబస్ని మనకి వర్క్ బుక్లు ఇచ్చుండారు, చాలా ఇచ్చుండారు. మనకి 5 బుక్